నమస్తే, వెల్కమ్ టు ఆర్టికల్ 19. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాజకీయాల్ని ఒక సరికొత్త మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రాచకొండ కమిషనరేట్ పేరును ఆయన మల్కాజ్గిరి కమిషనరేట్ గా మార్చారు. మామూలుగా రేవంత్ రెడ్డి గారికి పేర్లు మార్చడం అలవాటే కదా. రైతు బంధు పేరుని ఎలాగైతే రైతు భరోసాగా మార్చాడో, ప్రగతి భవన్ పేరుని ఎలాగైతే ప్రజా భవన్ గా మార్చాడో, ఆసరా పెన్షన్ల పేరుని ఎలాగైతే చేయుత పెన్షన్ అంటూ మార్చాడో, ఉద్యమ స్వరూపమైన తెలంగాణ తల్లి స్వరూపాన్ని మార్చి ఒక కొత్త రూపాన్ని ఇచ్చి దాన్ని ప్రతిష్ఠించడమైన ఇలా పేర్లు మార్చడము, రూపాలు మార్చడము అలవాటైన పని అయినప్పటికీ ఇది ఎందుకు కొత్తగా కనిపిస్తున్నది. ఎందుకంటే రాచకొండ కమిషనరేట్ అనే పేరులో ఉన్న రాచకొండ అనే పదము దాన్ని రేవంత్ రెడ్డి గారు తొలగించడం కొంత అనుమానాస్పదంగా కనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు గతంలో కర్ణాటకలో జరిగిన రెడ్డి సమ్మేళనంలో రెడ్డి రాజులకు, పద్మనాయకులకు కాకతీయుల కాలం నుంచే పడదు. ఆనాడు రాణి రుద్రమదేవి యుద్ధాన్ని పద్మనాయకుల చేతుల్లో పెట్టడం వల్ల రెడ్డి రాజులు తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుని ఆ యుద్ధంలో పాల్గొనకపోవడం వల్ల రుద్రమదేవి ఆ యుద్ధాన్ని కోల్పోవాల్సి వచ్చింది, తన రాజ్యాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెడ్డి రాజులకు, పద్మనాయకులకు పడదు. పద్మనాయకులు అంటే ఈనాటి వెలమలని రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. ఈ రెడ్లకు వెలమలకు ఉన్న చారిత్రాత్మక శత్రుత్వం తాలూకా వారసత్వాన్ని రేవంత్ రెడ్డి గారు నేటికి కొనసాగిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. దానికి ఉదాహరణగా ఈ రాచకొండ కమిషనరేట్ పేరు మార్పును మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇమీడియట్ గా ఏం అవసరం లేదు. ప్రజల నుంచి డిమాండ్ లేదు, ప్రజా సంఘాల నుంచి డిమాండ్ లేదు, ఉద్యోగ సంఘాల నుంచి డిమాండ్ లేదు, ఎవరి నుంచి ఎటువంటి డిమాండ్స్ లేకున్నా కానీ రాచకొండ కమిషనరేట్ పేరును మల్కాజ్గిరి కమిషనరేట్ గా మార్చారు. అంటే రేవంత్ రెడ్డి గారు సింపుల్ గా ఆనాడు పద్మనాయకులకు, వెలమలకు ఎలా అయితే పడదని చెప్పి కర్ణాటకలో రెడ్డి సమ్మేళనంలో చెప్పారో దానికి సంబంధించిన ఆచరణలు ఈ రోజు చూపెడుతున్నారు అనమాట. మన కొడంగల్లో సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ కేటీఆర్ గారిని ఉద్దేశించి ఈ జాతి మొత్తాన్ని తీసుకొని రా, మీ ఊరు వస్తావా మా ఊరు వస్తావా చూసుకుందాం అనే సవాళ్ళను కూడా రేవంత్ రెడ్డి గారు విసిరారు. అంటే రేవంత్ రెడ్డి గారు చాలా సింపుల్ గా ప్రజాస్వామ్యబద్ధంగా 2-3 పార్టీల మధ్యలో జరగాల్సిన రాజకీయ యుద్ధాన్ని 2 కులాల మధ్య జరిగే ఆధిపత్య యుద్ధంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడని మనకు అనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు రూపంలో కమ్మవారితో చేస్తున్న స్నేహం అయినా కానీ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని లేదా హరీష్ రావు గారిని అడ్డం పెట్టుకొని వెలమ సామాజిక వర్గంపై ఆయన చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలైనా, ఆయన అమలు చేస్తున్న వివాదాస్పదమైన నిర్ణయాలైనా గానీ ఆనాడు రెడ్డి రాజుల పూర్వీకులు పద్మనాయకుల రాజులపై ఊడిపోయిన ఓటమికి ప్రతీకగా ఈ రోజు వీటన్నిటిని నేను సాధిస్తున్నానని ఒక మెసేజ్ ను రెడ్డి సామాజిక వర్గంలోకి తీసుకుపోయి ఆ రెడ్డి సామాజిక వర్గం తాలూకా ఆర్థిక, సామాజిక అంగ బలాలన్నింటినీ తన వెనక ర్యాలీ తీసుకొని తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పని మనకు అర్థమవుతుంది.